నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సింహగిరిపై వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకే స్వామివారి దర్శనం. లోకేష్ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలు. మాజీ మంత్రి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. భివండిలో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. హాజరైన వందలాది మంది భక్తులు. మా కుటుంబాలకు న్యాయం చేయండి. మృతదేహాలతో జాతీయ రహదారిపై బంధువుల ధర్నా. ఇక డీటెయిల్స్ చూసి, సింహాచలం సింహగిరిపై సోమవారం జరగబోయే వైకుంఠ ఏకాదశి వేడుకలకు దేవస్థానం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని భక్తులకు సూచించారు. సుమారు 140 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్లను కొండపైకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్లో వాహనాలను నిలపాలని ఆలయ అధికారులు సూచించారు.
ప్రజలలోకి రాబోతున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్ర పూర్తయితే వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి నినాదం జీరో అయ్యే పరిస్థితి కనపడుతుందని అన్నారు. లోకేష్ పాదయాత్ర జన ప్రపంచనాన్ని సృష్టించబోతుందని తెలిపారు. జగన్ ఇటు యువతను అటు మహిళలను కూడా మోసం చేశారని, కనుక ఆయా వర్గాల వారు లోకేష్కి హారతులు పట్టడం ఖాయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినప్పుడు 8 మంది చనిపోతే ఆ కుటుంబాలకు ఏమిచ్చారో ఇక్కడి మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరం 2023లో ముందస్తు ఎన్నికలు రావాలని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. యువత మొత్తం లోకేష్ వెంట పరిగెడతానికి సిద్ధంగా ఉంది. అది లోపాయకారిగా తెప్పించుకున్న సమాచారం మేరకు జగన్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. మహిళలను మోసం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మద్యపానం పేరుతోటి మహిళలు పెద్ద ఎత్తున లోకేష్ బాబుకి ఆరతులు పడతారు అనేటువంటిది అర్థమైపోతూ ఉంది. రైతులను మోసం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం బ్రహ్మరథం పట్టబోతూ ఉంది. అందుకనే ఈ 3 వర్గాలనే కాన్సెప్ట్ తోటి లోకేష్ పాదయాత్ర మొదలవుతూ ఉంది. కనుక వైకాపా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎన్నికలు ఫేస్ చేయలేము, పోటీ చేయడమే తప్పుకుందాం అనేటువంటి ఆలోచన కొంతమందిలో రావటం, వాళ్ళల్లో వాళ్ళకి అంతర్మదనం మొదలైంది. ఏం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మునిగిపోతాం అనేటువంటి ఆలోచనలో ఆ పార్టీలో ఉన్న 151 మందిలో అట్నే ఉంది. ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్లో కూడా ఈరోజు మాకు విశాఖ రాజధాని చేయకపోతే ఒక రాష్ట్రం చిన్న రాష్ట్రం విడదీయమంటున్నాడు. అంటే ఇది ముఖ్యమంత్రి అనిపించాడా? చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన చూసినాకైనా ధర్మాన ప్రసాదరావులో జ్ఞానోదయం కలగలే. ఇంకా ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా చెప్పారు చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని. విశాఖను దోచుకున్నటువంటి వాళ్ళే విశాఖ క్యాపిటల్ కావాలంటున్నారు. విశాఖను ఎవరైతే దోచుకున్నారో, విశాఖను ఎవరైతే భూ కబ్జాలు చేశారో, విశాఖను ఎవరైతే లూటీ చేశారో వారు విశాఖ రాజధాని కావాలంటున్నారు. చంద్రబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధాని, విశాఖను అభివృద్ధి చేస్తాము. విశాఖలో వచ్చిన ప్రజాదరణ చూసైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో మార్పు రావాలి. ఎందుకంటే ఒక పక్కేమో న్యాయ రాజధాని కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టులోనేమో న్యాయ రాజధాని ఎక్కడంటే అమరావతి అని చెప్పిస్తారు. కానీ పరిపాలన ముందు చూపు లేకపోవటం, సకాలంలో జీతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకపోవటం, ఎంతసేపటికి నా జేబు నిండితే చాలు అనుకునేటువంటి ముఖ్యమంత్రి ఇతరుల గురించి ఆలోచన చేయకపోవటం వల్లే జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. అందుకనే 2 చేతులతో వేసిన ఉద్యోగస్తులు కూడా ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేరు. అది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క రజకులను అడుగుతూ ఉన్నాను, ఎన్నిసార్లు పడిందా అంటే ఒకసారే పడింది అన్నవాళ్ళు, అసలు పడలేదన్నవాళ్ళు చాలామంది కనపడ్డారు. ఈ నాయి బ్రాహ్మణులను అడుగుతున్నాం, ఎన్నిసార్లు వచ్చినాయి. ఎవరికి కూడా కంటిన్యూటీ ఏ పథకం వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. సంక్షేమం పేరిట జగన్మోహన్ రెడ్డి సాక్షిలో యాడ్లు తప్ప అంకెల గారడితో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం. అందుకనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేరు ఈరోజు ప్రజలంటే మోసం ఎక్కువ ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు అయితేనే బతకగలం అనేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు.
కాబట్టి ఆయన అంకెల గారడి మోసం తట్టుకోలేక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకనే ముందస్తు ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం ప్రజల యొక్క సునామీ ఏ విధంగా ఉంటుందంటే ఓట్ల రూపంలో వైకాపాకి కొట్టుకుపోతుంది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తప్పనిసరి. చర్మగీతం పాడి ప్రజలు ఎప్పుడెప్పుడు 23 వస్తుందా, ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి సంవత్సరం 2023. తప్పకుండా 23లో కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాబోతున్నారు. ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. 23 ఎన్నికల సంవత్సరం ముందస్తు రావాలి. 23లో చంద్రబాబు గారిని కొత్త ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి ఏర్పడాలని రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారని ఈ అధికార పార్టీ నాయకులకి, ఇక్కడున్న చిలకలూరుపేట మంత్రికి జగన్మోహన్ రెడ్డికి కూడా నేను తెలియజేస్తున్నాను. మహారాష్ట్రలోని భివండిలో శ్రీ వెంకటాచల అయ్యప్ప స్వామి భక్త బృందం 17వ వార్షిక మహాపడి పూజ వైభవంగా జరిగింది. అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవనంలో అయ్యప్ప స్వామి సుప్రభాత పూజ, కన్యస్వాముల పూజ, గణపతి పూజలు జరిగాయి. గురుస్వాములు గడ్డం లక్ష్మణ్, మహేషిని శ్రీనివాస్ నేతృత్వంలో మహాపడి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద హాజరై అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం 18 పర్యాయాలు మాల ధరించిన సతీస్వామికి తూలాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా 5,000 మందికి మహాప్రసాద వితరణ చేశారని దొంతుల రమేష్ స్వామి వెల్లడించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మాలదారులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారి పల్లకి ఊరేగింపు జరిగింది. అయ్యప్ప శరణు ఘోషతో పరిసరాలు మారుమోగాయి. పరమాత్మ మహిమని దైవభావంతో మీ జీవితాలు పడిపోలాలి కాయలుగా. నేనేదన్నా పరమాత్మ మహిమని దైవభావంతో మీ జీవితాలు పడిపోలాలి కాయలుగా. మహబూబాబాద్ జిల్లా కురవిలో ఉద్రిక్తత నెలకొంది. కురవి పోలీస్ స్టేషన్ సమీపంలోని NH 365లో గ్రానైట్ లారీ అదుపు తప్పి ఆటో మీద పడడంతో 3 మృతి చెందిన విషయం తెలిసింది. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో మృతదేహాలతో బంధువులు ధర్నా చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై మహబూబాబాద్ మరిపేడ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో చెస్ ఛాంపియన్ కోనేరు హంపీకి ఘన స్వాగతం లభించింది. వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించిన హంపీని రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు, ఆమె కుటుంబ సభ్యులు అభినందించారు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొత్త ఏడాదిలో శుభాలు కలగాలని దైవాన్ని ప్రార్థిస్తూ పూజలు చేశారు. నూతన సంవత్సర వేళ ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి నుంచే దేవాలయాలకు ప్రజలు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. విశాఖలోని ప్రముఖ దేవాలయం సంపత్ వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంపత్ వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు.
అది బాబు పదండి, బయటికి పడండి, పదాలి బాబు. జరగండి. స్వామి జయ గణేష్ నడుస్తుండాలి. స్వామి జయ గణేష్ నడుస్తుండాలి. ముందుగా అందరికీ నమస్కారం. 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, ప్రత్యేకించి మన రాష్ట్రానికి అలాగే మన రాష్ట్ర ప్రజలకి ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా మన విశాఖపట్నానికే కాదు మన రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సంపత్ వినాయక స్వామిని దర్శనం చేసుకోవటం, ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవటం చాలా సంతోషం. మరి ఆ స్వామి ఆశీస్సులతో మనందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరాలు ఏ లేదా, అంతా ప్రతి సంవత్సరం లాగే మామూలుగా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మీ అందరితో. నూతన సంవత్సరం తొలి రోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి అర్చనలు, అభిషేకాలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కూడా ఉండడంతో అధికారులు ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రజలందరూ ఎటువంటి అనారోగ్యాలు, ఆపదలు, కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపులతో సుఖజీవనం గడపాలని అభిలషించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా నిండిపోయింది. రావాలండి, రావాలి. అభిషేకం రావాలండి. దర్శనం చేసి జరగండమ్మా, జరగాలి తల్లి. భవామహే కవిం కవేనాపోస్త్రోస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వదానస్పృహన్నోదభస్తే రసాదనం. అయ్యా యావన్మంది ప్రజలు కూడా శ్రీ ఆంగ్ల సంవత్సర ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, ఎలాంటి విపత్తులు లేకుండా అందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంతో ఉండాలని మా స్వామివారి తరపున ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈవేళ జనవరి 1, 2023 సంవత్సరంలో కాబట్టి విపరీతమైన జనం భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారండి. చాలా విశేషంగా అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే వాహన పూజలు అయితే, దర్శనాలు అయితే జరుగుతున్నాయండి. అన్నదానం కూడా విశేషంగా జరుగుతుంది. అలాగే రేపు ముక్కోటి ఏకాదశి పర్వతంగా కాబట్టి అలంకారం కూడా మా దేవాదాయ ధర్మశాఖ వారు పూర్తిగా అలంకారం చేశారు. అందుకని 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, కొత్త సంవత్సరం కావడంతో నిర్మల్ జిల్లా దిలాల్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భక్తులకు దేవాలయం తరపున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిన్నయ్య, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, చవాన్ సురేఖ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నుండి అయ్యప్ప స్వాములు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం వరకు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మార్గ మధ్యలో రాజుగురుస్వామి అయ్యప్ప స్వాములను పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మలధర్మస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా గంభీరావుపేట అయ్యప్ప సన్నిధానం నుండి ముస్తాబాద్ అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేశామని అన్నారు. అయ్యప్ప స్వామిపై అసందర్భ వ్యాఖ్యలు సరికాదని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు.
శరణమయ్యప్ప గంభీరపేట సన్నిధానం నుంచి ముస్తాబాద్ అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేపడుతున్నాం స్వామి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొందరు దుష్టులు హిందుత్వం పైన మరియు అయ్యప్ప స్వాముల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మనసు మార్చాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ రాజగురు స్వామి యొక్క ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ముందు చేపడదామని తెలియజేసుకుంటూ విపరీతమైన ఒక దుష్ట శక్తులతోని మనకు బాగా విన్నాము. అది చాలా మనసు స్థాపలేక గంభీరపేట నుంచి స్వామి పాదయాత్ర చేసిండ్రు తండ్రి శబరి అయ్యప్పకు. వాళ్ళ మొరే అయ్యప్పలకంతా ఎట్లయిందంటే వాళ్ళు చేసేటోళ్ళు అట్లా ఉంటే ఏం కాదు, ఇంకోరు నిందించడం తప్పు. అది ఎవరు కూడా నిందించకండి. ఏ కులమస్తులైనా సరే, ఏ మతమస్తులైనా సరే, మీ మతం మీకు, మీ కులం మీకు, మీ భక్తి మీకు, కానీ మా భక్తికి మీరు అడ్రాకండి. అయ్యా ఎవరు చేసేవాళ్ళు వాళ్ళు చేయని లోక కళ్యాణత చేసే భక్తి ఇది. అయ్యా ఎవరిని దోచుకున్నది లేదు, ఎవరిదేం తిండు లేదు, వారు కష్టపడి వారు పోతున్నారు. మీకేమై అయింది స్వామి శరణమయ్యప్ప? దాని గురించి వారు మనసు తపన అయి గంభీరపేట నుంచి వారు ముస్తాబాద్ నడుచుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క అయ్యప్పలు శాంతించండి. ఎవరో మూర్ఖులు చేసిండ్రు. అయ్యా మీరంతా శాంతించి మళ్ళీ మనకు శబరిమల పోవాలి కదా. అందరూ అక్కడక్కడ శాంతించుకోండి స్వామి. ఎవరి కర్మం వారు అనుభవిస్తారు. మనం చేసే తపన మనం చేసినాము. సర్వే జన సుఖినమవంతు, సర్వలోక కళ్యాణమస్తు. స్వామి ఓం నమో భగవతే శాంతి శాంతి శాంతి. జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆఫీస్లో నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ కమిటీ ఆర్గనైజర్ సెక్రటరీ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం సెంట్రింగ్ యూనియన్ సభ్యులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ సభ్యుడు సంగమేష్, టైసన్ శ్రీను, బంగారి కృష్ణ, ఫారూక్, ముజీబ్, శివాజీ, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ తోటి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తోటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మనం అందరం ఐక్యమత్యంతో ఉండి ఈ రేట్లు అనేది తక్కువ చేయకుండా అందరూ దయచేసి రేట్లు అనేది గట్టగా రేట్లు పెంచి చేయండి. ఎందుకంటే రేట్లు తక్కువ చేస్తే మనమే లాస్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సెంటర్ కమిటీ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు, నూతన శుభాకాంక్షలు. 2023లో మొదలు పెడుతున్నాం. ఈరోజు అందరూ కూడా భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి మా ఆఫీస్ తరఫున కోరుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహగిరిపై వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకే స్వామివారి దర్శనం. లోకేష్ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలు. మాజీ మంత్రి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు వ్యాఖ్య. భివండిలో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. హాజరైన వందలాది మంది భక్తులు. మా కుటుంబాలకు న్యాయం చేయండి. మృతదేహాలతో జాతీయ రహదారిపై బంధువుల ధర్నా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.